అది తల్లి యొక్క గొప్పతనం. ఎంత అందంగా చూసిందో చూడండి శాస్త్రం దాన్ని. అందుచేత తల్లికి అన్ని పుట్టినరోజులు చేయమంది. తల్లికి మొదటి నమస్కారం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని ధర్మసోపానములు అంటారు. దీని మీద నేను విశాఖపట్నంలో ప్రసంగాలు కూడా చేశాను. అమ్మకి మొదటి నమస్కారం చేయమంది. మరి అదేమిటి, నాన్నగారు గొప్పవారైతే అమ్మకి మొదటి నమస్కారం ఏంటి? అమ్మకి మొదటి నమస్కారం చెయ్యండి అని ఎందుకన్నారంటే, అమ్మయే నాన్న ఎవరో చెప్తుంది. నాన్న ఎవరో లోకంలో బిడ్డకి పరిచయం చేసేది ఎవరంటే అమ్మ. ఎందుకు అమ్మ గొప్పదైందో తెలుసా? అమ్మ ఏ కష్టమున్నా సుఖమున్నా భర్తని మాత్రం విడిచిపెట్టదు భార్య. అమ్మా, ఇవాళ నాకు కష్టం వచ్చిందని నువ్వు దశరథుడిని వదిలేస్తానంటున్నావే, నాతో వస్తానంటున్నావే. నిజంగా అలా ఎంత కష్టం వచ్చినా భర్తని విడిచి వెళ్లిపోయిన భార్య పట్ల లోకంలో ఎలా ఉండాలో తెలుసా అమ్మా? భర్తుక్కిల పరిత్యాగో నృశంస కేవలం స్త్రియా సభవత్యన కర్తవ్యం మనసాపి విగర్హితం. అటువంటి ఆడదాని ముఖం కూడా చూడకూడదమ్మా. అలా అవకు నువ్వు. నీకు నాకు గతి దశరథుడు. అది నువ్వు నాకు నేర్పిన పాఠం. అలాగే నడుద్దాం, అది ధర్మం అన్నాడు. అందుకు అమ్మకి మాతృదేవోభవ మొదటి నమస్కారం. అయితే చిత్రం ఏమిటంటే, తండ్రి రుణం తీర్చేసుకోవచ్చు కొడుకు. ధర్మంలో అది పెద్ద విశేషం. తండ్రి రుణం నేను తీర్చేసుకుందాం అనుకున్నాడు అనుకోండి, ఒక కారణం చేత జన్మతః ఉన్న రుణం తీరిపోతుంది. తను కొడుకునికి అన్నాడు అనుకోండి పెళ్ళయి, పితృరుణం తీరిపోతుంది. అందుకే ఏ బట్టలు కట్టుకుని ఉండగా కొడుకు పుట్టాడన్న వార్త విన్నాడో ఆ బట్టలతోటే సచేల స్నానం కొంచెం పై నుంచి నీళ్లలోకి దూకాలి. ఆ నీళ్లు ఇలా పైకి లేవాలి. లేస్తే పితృదేవతలు చూసి పితృరుణం నుంచి విముక్తి చేస్తారు. కాబట్టి సచేల స్నానంతో కొడుకుని కన్నప్పుడు పితృరుణం తీరుతుంది. కాదు, అసలు నాకు నిజంగా జన్మనిచ్చి ఇంత చేసినటువంటి తండ్రి గారి రుణం పూర్తిగా నేను తీర్చుకుందాం అనుకుంటే సౌత్రామణి అని ఒక యజ్ఞం ఉంది. ఆ యజ్ఞం చేస్తే పితృరుణం తీరిపోతుంది. అమ్మ రుణం వేదం మొత్తం మీద దానికి మార్గం లేదు. అమ్మ రుణం తీరదు అని చెప్పి, పైగా తండ్రికి పిండం పెడతారు, తల్లికి పిండం పెడతారు శరీరాలు విడిచిపెట్టేసిన తర్వాత. కానీ చిత్రం ఏమిటో తెలుసా? తండ్రికి పిండం పెడితే కొడుకుని కాబట్టి నాకు అధికారం ఉంది కాబట్టి నాన్నగారండి మీరు తినండి అని విడిచిపెడతాడు. ఈ బొటనవేలు మించి విడిచిపెడతాడు. ఇలా బొటనవేలు తిప్పి విడిచిపెడితే పితృదేవతలకి, ఇలా విడిచిపెడితే భిక్ష, ఇలా వేస్తే భగవంతుడికి పూజ. మీ చెయ్యి ఎటు తిరిగిందన్న దాన్ని బట్టి మీరేం చేస్తున్నారన్నది చెప్తారు తప్ప అన్ని వేళలా ఒకలా చేతి ముద్ర తిప్పకూడదు. కాబట్టి ఇలా అన్నారనుకోండి భిక్ష పెట్టారు అని గుర్తు, ఇలా ఇచ్చారనుకోండి ధార పోశారు అని గుర్తు, ఇలా అన్నారనుకోండి పూజ చేశారు అని గుర్తు. ఓంకారంతో ఇలా గుండెలకి చూపించి పడింది అంటే పూజ చేస్తున్నారని గుర్తు. ఇలా కుడి చేతి వైపు బొటనవేలు మించి పడితే పితృదేవతలకి తర్పణ చేశారని గుర్తు. అమ్మకి తర్పణ చేస్తే మాత్రం కొడుకు 12 మంత్రాలు చెప్తాడు. ఇవన్నీ ఏమిటో తెలుసా? రుణం తీరడానికి కాదు. ఇది ధర్మం, ఇది భారతీయత. అమ్మ రుణం నీకు తీరదు కానీ ఎందుకు పిండం పెడుతున్నావో గుర్తు తెచ్చుకో పెట్టాను. యాంత్రికంగా పెట్టకు. వాయుపురాణంలో 12 శ్లోకాలు ఇచ్చారు. ఆ 12 శ్లోకాలు చెప్పి పిండం విడిచిపెడతారు అమ్మకి. అందులో అమ్మ బాధ అంటే ఏమిటో చెప్పుకొస్తారు. చెప్పుకొస్తూ పిండం పెడతారు. నిజంగా ఆ శ్లోకాలు చదువుతుంటే ఆ ఒళ్ళు జలధరిస్తుంది. పులకరించడం కాదు, జలధరిస్తుంది. బా, మా అమ్మ ఇంత కష్టపడిందా అనిపిస్తుంది. అందులో ఒక్కొక్క శ్లోకం చెప్తారు. అందులో అంటారు, అమ్మా యావత్ పుత్రో నభవతి తావత్ మాతృశ్చ చింతనం తస్య చింత నిష్క్రమణార్థాయ మాతృపిండం దదామ్యహం అంటారు. అమ్మా నీకు పెళ్ళయింది, నాన్నగారు చాలా మంచివారు, నిన్ను గుండెల్లో పెట్టుకు చూసుకునే వ్యక్తి, గొప్ప ఐశ్వర్యం. అయినా అమ్మ నువ్వు సంతోషంగా ఉన్నావా? కొడుకు పుట్టలేదే, కొడుకు పుట్టలేదే, కొడుకు పుడితే వంశం పెరుగుతుందే, పాపం పిచ్చి ఆయన వంశం కోసం నన్ను చేసుకున్నాడే, ఒక్క కొడుకు పుడితే ఆయన ఎంత మురిసిపోతారో, వృద్ధాప్యంలో చెయ్యి వేసుకోవడానికి అక్కరకు వచ్చేవాడే కొడుకు అని. అమ్మ నేను పుట్టలేదు పుట్టలేదు పుట్టలేదని అన్నీ ఉన్నా చింతపడ్డావు. యావత్ పుత్రో నభవతి తావత్ మాతృశ్చ చింతనం తస్య నిష్క్రమణార్థాయ. అమ్మా నువ్వు నా కోసం పొందిన చింత నేను పుట్టాలని అంత ఏడిచావు. ఇన్నున్నా కూడా అమ్మా నీకు నేనేమిచ్చి రుణం తీర్చుకోను? నేను పుడితే మురిసిపోయావా? మాతృపిండం దదామ్యహం, అందుకు పెడుతున్నానమ్మా ఈ పిండం.
నేను పుట్టక ముందు నేను పుట్టాలని నువ్వు పొందిన ఆర్తికి పెట్టాను. అలా ఒక్కొక్క శ్లోకం చెప్తారు. గర్భస్య ధారణే దుఃఖం విషమే భూమివర్తని తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దదామ్యహం. గర్భస్య ధారణే దుఃఖం. ఆడది గర్భాన్ని ధరించడం అంత తేలిక విషయం ఏం కాదు. శరీరం అంతా కూడా వికారమును పొందుతుంది. ఎన్ని ఉపవాసాలు చెయ్యాలో, ఎన్ని మందులు వేసుకోవాలో, ఎంత జాగ్రత్తగా ఉండాలో. అందున అన్నిటికన్నా కష్టం ఏమిటంటే విషమే భూమివర్తని. ఈ భూమి మీద నడిచేటప్పుడు ఇలా చూద్దామంటే కడుపు అడ్డొస్తుంది. అలా అంత దూరంలో చూసుకుంటూ ఎత్తుపల్లాల మీద నాచున్న చోట ఎంతో జాగ్రత్తగా కాళ్ళేశావమ్మా. ఎందుకనంటే లోపల నేనున్నానని, నేనెవరో కూడా తెలియదు. నా కోసం అమ్మా ఎగుడు దిగుడుల్లో నడిచేటప్పుడు ఎంత జాగ్రత్తగా అడుగులేశావు. 9 నెలలు అలా కష్టపడ్డావా నా తల్లి. తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దదామ్యహం. అందుకు పెడుతున్నానమ్మా ఈ పిండాన్ని. ఎంత కష్టపడ్డావమ్మా నా కోసం. ఇంకొక శ్లోకంలో అంటారు అమ్మ గురించి చెప్తూ, అమ్మా ఒకటా రెండా నేను చేసిన తప్పులు. పాదస్య తాడనే పుత్ర వేదనే జనన్యాహ వేదనేషుచ. నేను అమ్మ కడుపులో పెరుగుతున్నప్పుడు కాలు కొద్దిగా కదిపి తన్నాను. మొదటిసారి గర్భం ధరించిన ఆడపిల్ల పుట్టింటికి వచ్చినప్పుడు అంటుంది, అమ్మా అమ్మా వీడు తంతున్నాడమ్మా, ఇక్కడ తంతునట్టు తెలుస్తోందమ్మా, అమ్మ వాడు తంతున్నాడమ్మా అని ఎంత మురిసిపోతుందో. అమ్మా నేను నీకు ఇచ్చిన ఉపకారం కడుపులో పడుకుని తన్నానమ్మా, కాళ్ళు పెట్టి మురిసిపోయావమ్మా. ఎంత వేదన పొందావమ్మా నేను లోపల పెరిగిపోతుంటే. నేను బయటికి వచ్చానా, నన్ను దగ్గరికి తీసుకున్నావా, నీకు ఇష్టమైన మంగళసూత్రం చేత్తో పట్టుకుని నువ్వు పాలిస్తున్న గుండెల మీద తన్నానమ్మా. మళ్ళీ అయినా పూల పొట్లాన్ని ముద్దు పెట్టుకున్నట్టు నా అరికాలు ముద్దు పెట్టుకుని నువ్వు ఊర్చుకున్నావా, నన్ను తప్పు పట్టలేదా అమ్మా. నేను నిన్ను ఇన్ని తన్నులు తన్నానా. ఇంత పెద్దవాణ్ణైనా భూమి విష్ణువు యొక్క భార్య నా తల్లి, కాలుతో తంతూనే ఉన్నానా అమ్మా. ఎంత తప్పు చేస్తున్నానమ్మా. ఇన్ని తన్నులు నేను తంతే వాడు అమ్మని తన్నాడు రా అన్నాడు అనుకోండి, చిచి ధూర్తుడు అంటాం వెంటనే. అమ్మని తన్నని వాడెవడున్నాడు లోకంలో. అందరూ అమ్మని తన్నిన వాళ్లే. కడుపులో తన్నాం మురిసిపోయి, బయటికి వచ్చి తన్నాం పరవశించిపోయి. అమ్మా వేదనా ప్రసవేషుచ. లోపల నేనున్నప్పుడు ఎంత బాధపడ్డావమ్మా. వంగలేక, నడవలేక, నించోలేక, కూర్చోలేక, చెమటలు పట్టి, ఆపసోపాలు పడి, నిప్పులుస్తుంటే, నిన్ను తీసుకెడుతుంటే భర్త వంక ఆర్తితో చూసి ఏమో వస్తానో రానో, తల్లిదండ్రుల వంక చూసి కన్న తండ్రి బెంగ పెట్టుకుంటే, నిజంగా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత బిడ్డ క్యారు అన్నప్పుడు స్పృహొస్తే ఇంత నిద్దురుపోయి ఇంత బాధ పొందినా అమ్మా నన్ను తడిని మురిసిపోయావా. మాతృపిండం దదామ్యహం. నేనేం చేయనమ్మా, ఒక్క పిండం పెడుతున్నాను. శ్లోకాలు చదువుతుంటే కళ్ళంబట నీళ్లొస్తాయి. నిజంగా నేను ఆ 12 శ్లోకాల గురించి వ్యాఖ్యానం చేస్తే ఎంత కష్టంగా ఉంటుంది. మాసి మాసి కృతే కష్టం వేదనా ప్రసవేషుచ తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దదామ్యహం. నెలకి నెల నెలకి నెల నెలకి నెల పెరుగుతోంది. అమ్మా బయట లోపల ఎన్ని కష్టాలు. తొలిచూలు మా ఇంట్లో 5వ నెలలో సూడి లేనేవాళ్ళు ఒకళ్ళు, 7వ నెలలో వెళ్తూ గాని లేనేవాళ్ళు ఒకళ్ళు. అత్తారింట్లో పని ఎక్కువ ఉన్నా కాదనలేక చెయ్యాలి. అమ్మని చూడాలనున్నా వెళ్ళడానికి ఉండదు. అమ్మ ఉందో లేదో చూసేవాళ్ళెవరు, చేసేవాళ్ళెవరు. అమ్మ ఉన్నా పుట్టింట్లో బలం ఉందో లేదో, అమ్మ మాట నెగ్గుతుందో నెగ్గదో, నాన్నగారు ఆస్తిపరుడో కాదు. అమ్మని చూడాలనున్నా మనసు ఎంత మూగబోయిందో. ఆ ప్రసవానికి ఏ పల్లెటూరో వెడితే ఎలా ఉంటుందో, అందుకని వెళ్ళానో వెళ్ళలేకపోయిందో పిచ్చి తల్లి. అమ్మా ఎన్ని కష్టాలు పడ్డావమ్మా, ఎంత వేదన పడ్డావమ్మా. మనసులో వేదన, శరీరంలో బాధ, ఇన్నిటినీ నా కోసం భరించేశావా ఆనందంగా. నేనేమిచ్చానమ్మా నీకు? పిండం పెడుతున్నానమ్మా. ఇంత పిడచ నా చేత్తో కలిపి గర్భల మీద పెడుతున్నాను. ఇంతకన్నా ఇక ఏమి పెట్టలేనమ్మా. దదామ్యహం తస్య నిష్క్రమణార్థాయ. ఆ పరివేదనకి నేను పెట్టిన పిండం చూసి సంతోషించాలి. ఇంతకన్నా నేను చేయలేదు. అమ్మ రుణం తీర్చుకోలేవు. ఈ మాటని వాయుపురాణం 12 శ్లోకాలలో చెప్పింది. ఆడదాని గౌరవం అంటే ఎలా ఉంటుందో, స్త్రీ జన్మ వైశిష్ట్యం అంటే ఏమిటో, అమ్మతనం అంటే ఏమిటో అంత అద్భుతంగా వర్ణించారు.